అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారుగా? ఇవాళ వచ్చేసి మేమైతే మెట్‌ల్యాండ్ స్టెప్ అయితే కట్టడానికి వచ్చాము. మెట్‌ల్యాండ్ కనపడుతుంది కదా ఇల్లు. ఇది వచ్చేసి 2 గదుల ఇల్లు అండి. ఇంటికైతే మేము మెట్‌ల్యాండ్ అయితే కడతానికి వచ్చాము. దీనికైతే ఎదర పక్క అయితే రోడ్డు ఉండదు. సైడ్‌న అయితే రోడ్డు ఉందండి. ఇప్పుడు వచ్చేసి మెట్‌ల్యాండ్ చూస్తున్నారుగా, మేము బెండ్ చేసింది చూస్తున్నారు కండి. ఈ బెండింగ్ అయితే చాలా అయితే ఇక్కడ బెండింగ్ అయితే ఇచ్చారంటే 9 అంగుళాలు అయితే చెక్క అయితే కొట్టారండి. ఎందుకు కొట్టారంటే ఈ మెటల్ ల్యాండ్ వచ్చేసి 11 అడుగులు అండి. 11 అడుగులు అంటే ఒకేసారి స్ట్రైట్గా బల్లా పెడితే ఏం జరిగిందంటే అది కోర్ ఎక్కువైంది, మెటల్ ల్యాండ్ కోర్ ఎక్కువైంది. అందుకని మేము వచ్చేసి రాడ్కి అయితే బెండ్ కింకేసి అయితే రాడ్డు కింకేసి అలా బెండ్ చేసామండి. 9 అంగుళాలు అయితే బెండ్ చేసాము. అలా బెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెటల్ ల్యాండ్ కోర్ అనేది తక్కువ ఉండేది అన్నమాట. ఇవన్నీ రాడ్లన్నీ వచ్చేసి అలా కింకేసామండి. కింకేసి చాలా హార్డ్గా ఉంది. అక్కడ ముందు మేము ఎలా చేసామంటే ఆ బుట్టకు వచ్చేసి అలా టాకాలు వేసుకొని ఆ టాకాల నుంచి గట్టిగా మనిషి పైన అయితే నిలబడి ఎదురు 2 లివర్లు వేసుకొని సైడ్ బెండ్ అయితే కొట్టామండి. అక్కడ బెండ్ కూడా చక్కగా ఆ రాడ్డుకి వచ్చేసి కూడా మధ్యలో అయితే అంగళం గ్యాప్ ఉందండి. ఎందుకంటే కాంక్రీట్ వచ్చేసి బయటికి రాడ్డు కనపడకుండా అయితే అలా అంగళం అయితే కొట్టాము. ఇప్పుడైతే బెండ్ ఎలా కొట్టామని అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. అలా ఇద్దరం కలిసి ఇద్దరం లివర్లు వేసేసి అయితే క్రాంక్ కొట్టేయండి. క్రాంక్ అయితే చాలా హార్డ్గా ఉంది. ఎందుకంటే ప్లెయిన్గా ఉండే రాడ్డు వేరేను ఇలా 2 కింకులు కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అండి. అదే అయినా కానీ తప్పదు కదా, అయితే కింక్ అయితే కొట్టాము. వచ్చేసి ఇది వచ్చేసి 10 అడుగులు బార్ అండి. 10 అడుగులకి 11 అడుగులు అండి. 11 అడుగులకి మేము అక్కడ వచ్చేసి 9 అంగుళాల కింక్ అయితే కొట్టాము. ఆ 9 అంగుళాల కింక్ అంటే ఒక మెట్లు అండి, ఒక స్టెప్ అనే మనం అయితే చెక్క అయితే పెట్టించారండి. ఇక్కడ మేస్త్రి గారు తెలివితేటగా అయితే చెప్పుకోవచ్చండి. ఇక అక్కడైతే ఇక ఆ కింకులు వేసిన వాటికి అయితే అండి ఆ బుట్టకొచ్చేసి టాకాలు అయితే గట్టిగా అయితే కడుతున్నాము కదలకుండా. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి కనపడేది 3 అంగుళాలు అండి. ఎందుకంటే వెనక ఫేసింగ్ లేదు. ఆ ఫేసింగ్ రాబడి వల్ల అయితే 3 అంగుళాలు పట్టి అయితే ఇచ్చుకున్నారు. దానికైతే అక్కడైతే రాడ్లు అయితే బీమ్కి అయితే మూవ్ చేసి గట్టిగా అయితే కట్టాము. ఇక్కడ మొత్తానికి అయితే ఆ టాకాలు అయితే కంప్లీట్ చేసామండి. ఇక అడ్డమొక్కలు అయితే కట్టాలి. ఇక్కడ బల్ల వచ్చేసి అడ్డం వచ్చేసి 3 అడుగులు అండి. 3 అడుగులు అయితే వచ్చి మొత్తం 6 అడుగులు కాబట్టి 2 సగాలు అయితే చేసాము. అది వచ్చేసి అడ్డ మొక్క కట్టి అయితే 3 అడుగుల మొక్క అండి. ఇప్పుడైతే బైండింగ్ అయితే చేస్తున్నాము. ఆ బైండింగ్ పైన ఉన్న రాడ్ని బైండింగ్ చేసేసి ఇప్పుడు కింద ఉన్న మొక్కలు అయితే నెక్స్ట్ అయితే కట్టబోతున్నాము. ఇప్పుడు అడ్డ మొక్క వచ్చేసి సెంటర్లో అయితే మన ప్రమోద్ కుమార్ అయితే అడ్డముక్క అయితే కడుతున్నాడు. అలా అడ్డముక్క టాకలాగా వేసుకుంటే అనేది మ్యాట్ అనేది జరగకుండా ఉండేదండి. కానీ అక్కడ మొక్కలు కట్టాలంటే చాలా కుర్రోడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే కాళ్ళు అయితే జారుతున్నాయండి. అది ఐరన్ బోర్డు కదా, కాళ్ళు అయితే జారుతున్నాయి. చెప్పులు వేసుకుంటే చెప్పులు కూడా అయితే నిలవలేకపోతున్నాం. అందుకని చెప్పులు కూడా తీసేసామండి. అయినా ఇది జారుతుందండి. బోర్డు వచ్చేసి బాగా అయితే జారుడు ఎక్కువ కోరు ఉంది కదా, అందుకని జారిపోతుంది. అయినా కట్టాలండి. ఇప్పుడు కాంక్రీట్కి అయితే ముఠా వాళ్ళు అయితే ఉన్నారు, కాంక్రీట్కి పోస్తారనమాట. ఇప్పుడు మేము కట్టంలోనే దీన్ని కాంక్రీట్కి పోతారు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే చాలామంది మెటల్ ల్యాండ్ ఎలా కట్టుకోవాలో తెలియకనండి తక్కువ తక్కువ హైట్ ఉన్నా కానీ ఆ వంతునే ప్లెయిన్గా చెక్క పెట్టేసి ఆ వంతునే మెట్లు అయితే కడుతున్నారండి. మేము ఒకసారి అయితే చూసాము కదా. అలా కట్టడం వల్ల ఏంటంటే మెటల్ ల్యాండ్ వచ్చేసి కోర్ ఎక్కువ ఉండేదండి. ఆ కోర్ ఉండటం వల్ల ఆ మెటల్ ల్యాండ్కి కట్టేది కాంక్రీట్ వేసుకున్నా ఇటుక బిల్లు వేసినా కానండి అది వచ్చేసి బరువు అయితే పడిద్ది. అలా కాకుండా ఏంటంటే ఈ మేస్త్రి గారి తెలివితేటలకైతే మేము నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 9 అంగుళాలు డౌన్ చేయడం వల్ల ఏంటంటే మనకి లెవెల్ కోర్ అనేది లేకుండా 9 అంగుళాలు 9 ఇంచెస్ మెటీరియల్ స్టెప్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీని మీద మొత్తం కొలత ప్రకారం అయితే ఆయన సెంటరింగ్ అయితే పెట్టించాడు. ఈ మెటల్ ల్యాండ్ అనేది యూజ్ అయిద్దని నేనైతే వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే మన వీడియోలో ఏదో ఒకటి అయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి చూపించాలి అనే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ చేస్తున్నానండి, వేరే ఉద్దేశం కాదు. ఆల్రెడీ మనకి తక్కువ ప్లేసులు ఇల్లు ఎలా కట్టుకోవాలనే వీడియో వచ్చేసి చాలా 1.2K అయితే వ్యూస్ అయితే వచ్చినాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చేసేది రాడ్ బెండింగ్ కాబట్టి మనకి వెళ్ళిన కాడ మనకు తెలిసింది మనం వీడియో కనుక చేస్తే అది తెలియని వాళ్ళకైతే యూజ్ అయిద్దండి. చాలామంది అయితే మన వీడియో చూస్తున్నారు కాబట్టి నాకైతే ఒక ఆలోచన అయితే వచ్చిందండి. మనం పని చేసే కాడ ఏదో ఒకటి వీడియో చేద్దాం, జనానికి ఖచ్చితంగా అది యూజ్బుల్ అయ్యిద్ది, దానికి యూజ్ అయ్యే వాడుకుంటారు. ఇది మాకు తెలుసు అనుకున్న వాళ్ళు అయితే దాని జోలికి అయితే రారు. కాబట్టి మనం ఖచ్చితంగా తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాము. మనం నెక్స్ట్ వచ్చేసి ఇది కనపడేది ఏంటంటే మనం బార్కు వచ్చే స్టీల్ మొత్తం ఐరన్ 12mm అండి. ఆ 12mm వచ్చేసి 6 అంగుళాలకి అయితే 6 అంగుళాలకి ఒకటైతే వేసామండి. అడ్డముక్క వచ్చేసి 8mm వాడుతున్నాం. 8mm వచ్చేసి కూడా 6 అంగుళాలకి ఒకటైతే అడ్డముక్క అయితే వాడామన్నమాట. ఇప్పుడు ఇల్లు కనపడుతుంది కదండి, ఈ ఇల్లు సైడ్ మొత్తం సిమెంట్ బిల్ల కనపడుతుంది అండి. అదంతా సిమెంట్ బిల్ అయితే వర్క్ అయితే జరుగుతుందండి. ప్రమోద్ అయితే 6 అంగుళాలకి అయితే మార్క్ అయితే వేస్తున్నాడు.
ఈ రెండో స్టెప్కి అయితే రాడ్ అయితే వదిలామండి. చాలామంది అయితే పాపం తెలిసి తెలియక అంటే అందరిని అయితే అనట్లేదు. కొంతమంది తెలియకైతే అడుగునారే రాడ్లు ఉంచుతున్నారండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రెండో స్టెప్కి కనీసం 2 అడుగుల నుంచి 2.5 దగ్గర ఉండాలండి. అప్పుడు ఏంటంటే మనకు కింద మ్యాట్లాగా కట్టుకొని పైనుంచి వచ్చే రాడ్డు స్లాబ్లోకి తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కట్టుబడి కనపడుతుంది కదా, మన వీడియోలో చెప్పినట్టుగానండి. ఈ కట్టుబడికి ఇంటికి వచ్చేసి సన్ సైడ్ అయితే వేసుకోలేదండి. ఎందుకు వేసుకోలేదంటే ఈ గదులు వచ్చేసి 12-10 అండి. ఆ 12-10లో ఏంటంటే సన్ సైడ్ వచ్చేసి 2 అడుగులు 20 అంగుళాలు ఉంటుంది కదా. ఆ 20 అంగుళాలు ఏంటంటే ఫ్యాన్ గాలి అనేది తోలదండి. అందుకని వీళ్ళైతే సన్ సైడ్లో అయితే వద్దనుకున్నారు. వీళ్ళు నెక్స్ట్ కబోర్డ్స్ అలాంటివి అయితే కట్టించుకొని సామాన్ ఉంటే దాంట్లో అయితే వాడతారంట. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కానీ కాంక్రీటు మన చూపించినట్టు మన వీడియోలో ఫిల్లర్స్ ఎప్పుడైనా సరే అంటే పైదాకా పోయకూడదు. నేను మొదటి నుంచి చెప్పేది అదే, ఫిల్లర్స్ అనేది పైదాకా పోయకూడదు. ఖచ్చితంగా సన్ సైడ్ ఏడదాకా అయితే కడుతున్నామో అక్కడ దాకా కట్టుబడి కట్టేసి సన్ సైడ్ లోపల ఉన్నా లేకపోయినా కంపల్సరిగా ఏటీఎం రాడ్ 2 వేసేసి దాంట్లో పెట్టుకొని ఆ కాంక్రీట్ ఆ బెడ్ అనేది 2 అంగుళాలు పోసుకోవాలండి. అప్పుడు ఏంటంటే గోడకి క్రాక్ అనేది రాదండి. ఒకేసారి హైట్ 10 అడుగులు హైట్ కడితే అంటే కింద నుంచి పైదాకా స్లాబ్ మట్ట వచ్చేసి 10 అడుగులు అయితే కడతారు కండి. ఆ 10 అడుగులు ఒకే లెవెల్ అయితే కట్టకూడదండి. మధ్యలో ఎలాంటి బెడ్ అనేది వేసుకోవడం మంచిది. నాకు తెలిసి ఇంకా 3 అడుగులు ఇంకో బెడ్ కూడా వేసుకుంటే ఇంకా బెనిఫిట్ అయితే బాగా యూజ్ అయితే అవుతుందండి. ఇంటికి ఎప్పుడైనా అది ఖచ్చితంగా వేసుకోవాలండి. వేసుకుంటే దానివల్ల అయితే యూజ్ ఉంటుందండి. చుట్టూ వచ్చేసి బెడ్ అయితే పోతున్నారు. ఈ ఇంటిని అయితే చాలా తొందరగా అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ సన్ సైడ్ లేవు కదా, ఈ సన్ సైడ్లు లేకపోయినా బెడ్ అయితే పోసారు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక వారం 10 రోజులు అయితే స్లాబ్ అయితే వేయాలని మేస్త్రి గారు అయితే చెబుతున్నారండి. ఇది వచ్చేసి 2 గదులు అండి. ఇది దక్షిణం ఫేసింగ్ ఇల్లు అండి. దక్షిణం ఫేసింగ్లో రోడ్డు ఉండిద్ది. అందుకే వీళ్ళకి తూర్పు పడమర వచ్చేసి రోడ్డు ఏమి ఉండదండి. ఇటు సైడ్న దక్షిణ ఫేసింగ్ అయితే నడవాలి. ఈ తక్కువ ప్లేస్లో ఇల్లు కూడా చాలా యూజ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఆ పక్కన కనపడేది అది హాల్ టైప్ అయితే వాడుకుంటున్నారు. మనకు ఆల్రెడీ మన వీడియోలో నేను ఎందుకు ఈ ఎక్కువ ఇళ్ళల్లో చూపిస్తున్నానంటే, నేను ఆల్రెడీ రాడ్ బెండింగ్ వర్కర్ను కాబట్టి రాడ్ బెండింగ్ పరంగాను, రెండోది వచ్చేసి మనకి కట్టుబడులు మేస్త్రులు వీళ్ళంతా తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు తోచినంత వరకు అయితే నేను ఈ వీడియో అయితే జనానికి ఖచ్చితంగా యూజబుల్గా ఉపయోగపడే వీడియోలో పెట్టాలని నేను అనుకున్నానండి. ఎందుకంటే మన వీడియోలు మన తక్కువ ప్లేసులు ఇల్లు ఎలా కట్టుకోవాలనే వీడియో చేసి 1.2K వ్యూస్ అయితే వచ్చిందండి దేవుడలా. ఆ వీడియో నాకు అలా రీచ్ అవ్వడం వల్ల నాకైతే ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే చూపించాలి, జనానికి ఏదో ఒకటి మనం చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలని అయితే చెబుతున్నామండి. మన కుర్రోడికి అయితే చెయ్యి అయితే కోసుకుంది. వాడు స్పీడ్ తెలియక కొద్దిగా స్పీడ్ చేయడం వల్ల అయితే చెయ్యి అయితే తెగిందండి. చెయ్యి తెగింది కదా, కుర్రోడు అయితే కిందకి వెళ్ళి పసుపు అయితే పెట్టించుకోమని చెప్పాము. కుర్రోడు అయితే నెత్తురు అయితే నాకు తెగింది కూడా తెలియదు మావయ్య అనేది అంటున్నాడు. నేనే వద్దులేరా మేము ఒకరే కడతాము, నువ్వు వెళ్ళి దానికి పసుపు పెట్టించుకొని నువ్వు రెస్ట్ తీసుకొని అయితే చెప్పాము. వాడు అయితే వెళ్తున్నాడు చేతులు అయితే కడుక్కొని ఇక పసుపు అయితే పెట్టించుకొని అయితే వాడైతే రెస్ట్ తీసుకున్నాడండి. వాళ్ళకైతే ఇక్కడ మెటల్ ల్యాండ్ అయితే బెండ్ అలా క్రాంక్ వేసేసి బెండ్ అయితే కట్టి మెటల్ ల్యాండ్ అయితే కట్టామండి. అడ్డ మొక్కలు మొత్తం వచ్చేసి కట్టాము. కట్టిన తర్వాత కిందకి వచ్చేసి ఆ టొల్లెం రాడ్ని వచ్చేసి కిందకైతే ఉంచుతున్నామండి. ఎందుకంటే అలా కిందకు ఉంచుకొని అక్కడ బొట్టు కట్టుకునేది అంటే బలంగా ఉండేది కాబట్టి అక్కడైతే రాడ్ అయితే బెండ్ చేసేసి కింద అయితే 3 అడుగుల బొట్టు అయితే కడతాము. ఈ బార్స్ వచ్చేసి టొల్లెం రాడ్లు అండి. ఈ టొల్లెం రాడ్లు అయితే వాడాలి మెట్లడానికి వచ్చేసి. ఎందుకంటే కొంతమంది తెలియక 10mm రాడ్ అయితే వాడుతున్నారండి. అది కరెక్ట్ కాదు. 10mm అనేది వాడకూడదు. 10mm వచ్చేసి లైట్గా ఉండేది కాబట్టి 10mm వాడకూడదండి. 12mm వాడాలి. ఈ 12mm వల్ల ఏంటంటే గేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి యూజ్ అయితే ఉంటుందండి. అక్కడ నెక్స్ట్ అయితే బొట్టు అయితే కడతాము. ఇక పైకి వచ్చేసి రెండో స్టెప్కి వెళ్ళే రాడ్లు అండి. ఈ రెండో స్టెప్కి వెళ్ళే రాడ్లు వచ్చేసి మనం పైకి అయితే అలా లెవర్తో పైకి అనుకొని 3 రాడ్లకు వచ్చేసి కట్టి అయితే కట్టుకోవాలండి. అలా కట్టుకోకపోవడం ఏంటంటే కింద హైట్ తక్కువ ఉంటుంది కదా, కింద నడిచే వాళ్ళకి తలకు తగిలే అవకాశం ఉంది, గాయాలు కూడా అవకాశం ఉంది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా అయితే రాడ్లు అయితే అలా బెండ్ చేసేసి 3 రాడ్లకు వచ్చేసి అయితే కట్టుకోవాలండి. ఈ బుట్ట కూడా వచ్చేసి కట్టేయండి. మొత్తానికి అయితే కంప్లీట్ చేసాము. మన వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట పని లెక్కండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందామండి. ఇంతవరకు బాయ్ బాయ్.